ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనం గతంలోని హెర్పిస్ 1 సంబంధించినటువంటి అంటే ముఖం మీద వచ్చేటువంటి ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ సంబంధించినటువంటి మొదటి అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పుడు జెనిటల్ హెర్పిస్ కోసం మనం తెలుసుకుందాం. ఈ హెర్పిస్ని మనం విసర్పం అని చెప్పేసి మనం ఆయుర్వేదం పిలుస్తామని చెప్పాం. ఇది వైరస్ ద్వారా వస్తుంది. ముఖ్యంగా ఈ జెనిటల్ హెర్పిస్ అన్నది లైంగిక సంబంధాల వల్ల వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. సో దీని తాలూకు ఇంక్యుబేషన్ పీరియడ్ 3 to 8 days అంటారు. ఈ జెనిటల్ హెర్పిస్కి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి వ్యాధి. చాలామంది దీంతో బాధపడుతున్నారు. దీని తాలూకా లక్షణాలు అంటే సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఈ జనాంగాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ మర్మాంగ స్థానం ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఆ జనాంగాల మీద ఒక చిన్న చిన్న నీటి పొక్కుల్లో ఏర్పడి ఆ చోట ఆ నీటి పొక్కులు చిరిగి ఆ ఏరియాలో రుణంగా మారటం, ఎర్రగా కనిపించడం, నొప్పి, మంట, దురద ఇవి కలిగి ఉండటం. ఈ ఈ జెనిటల్ హెర్పిస్ వల్ల కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఈ బ్యాక్ని ఉండేటువంటి పెరుతులు కాళ్ళల్లో కూడా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అంటే న్యూరోపతి లక్షణాలు అనేవి ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. ఇక ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఆటోమేటిక్ జ్వరం ఉంటుంది. గజ్జల్లో మీకు బిల్లలు కడతాయి అంటే గగ్గ దిగుతుంది. నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు ఉంటాయి. యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. మొత్తంలో మంట అనేది సహజంగా ఉంటుంది. తలనొప్పి ఉంటుంది, నీరసం ఉంటుంది. ఇది తగ్గటం మళ్ళీ రావటం మళ్ళీ మళ్ళీ పదే పదే పునరావృతం అవటం అనేది జరుగుతూ ఉంటుంది. దురద, ఇన్ఫెక్షను ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ అదేవిధంగా ఈ వ్యాధి తాలూకా పునరావృతం అన్నది ఒక సంవత్సరంలో 2 నుండి 8 సార్లు కనీసం ఉంటుంది. అంటే వాళ్ళ తాలూకా ఇమ్యూనిటీ బేస్ చేసుకొని కనీసం 2 to 8 times ఈ కంప్లైంట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి వైరస్ మనకి వెన్నెముక లోపల కణజాలంలో అంటే వెన్ను తాలూకా కణజాలంలోకి దాగి దీన్ని మళ్ళీ మళ్ళీ పుట్టించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ జెనిటల్ హెర్పిస్ అన్నది ముఖ్యంగా స్త్రీలలోని యోని తాలూకా బయట భాగంతో పాటు ఒక్కొక్కసారి ఇంటర్నల్గా ఈ సెర్వెక్స్కి అదేవిధంగా గర్భసంచికి అంటే యూట్రస్ వీటికి కూడా దీని తాలూకా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది ముఖ్యంగా స్త్రీలలోని. ఇది దీనికి సంబంధించినటువంటి లక్షణాలు. ఇక దీని తాలూకా రిస్కుల సంగతి మనం చూసుకున్నట్లయితే పురుషులతో పోలిస్తే ఈ జెనిటల్ హెర్పిస్ అనేది స్త్రీలలో ఎక్కువ. కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అదేవిధంగా ఇమ్యూనిటీ అన్నది కనుక మీకు సఫిషియెంట్గా ఉందనుకోండి దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్యూనిటీ అనేది సఫిషియెంట్గా లేనప్పుడు దీని గురించి మనం కాస్త కంగారు పడాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకు అంటే ఇది తొందరగా ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల అటాక్ అవుతుంది. డెలివరీ టైంలో ఒకవేళ తల్లికి కనుక ఈ జెనిటల్ హెర్పిస్ అనేది ఉందనుకోండి బిడ్డకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా కొందరిలో ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎటువంటి లక్షణాలు లేకుండా లక్షణరహితంగా ఉంటారు ఈ సమస్య ఉన్నా సరే.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఈ సమస్యతోని కొందరికి ఎలా ఉంటుందంటే కనీసం ఈవెన్ మూత్ర విసర్జన చేయాలన్నా, కనీసం శృంగారం వైపు ఆలోచించాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితులు అనేవి ఒక్కోసారి ఏర్పడతాయి. అంత ఇబ్బందిగా, అంత ఇరిటేషన్గా ఈ సమస్య అనేది ఉంటూ ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి రిస్కుల సంగతి చూసుకున్నట్లయితే. ఇకపోతే కారణాలు కనుక చూసుకున్నట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సు, వేడి వాతావరణం, అతి వేడి వాతావరణంలో కానీ అతి చల్లని వాతావరణంలో కానీ. నెక్స్ట్ మానసికమైనటువంటి కారణాలు, అంటే మానసిక వెదల్లాంటి ఒకటి ఉండటం, లో ఇమ్యూనిటీ. అదేవిధంగా ఈ జనాంగాల ఏరియా అన్నది బాగా ఉరిసిపోవటం వల్ల కూడా ఈ హెర్పిస్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. చికెన్ ఎక్కువ తిన్నా, గరం మసాలా ఎక్కువ వాడినా, అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నా సరే ఈ సమస్య అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సమస్య ఉన్న వాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి, ఈ సమస్య అంత తొందరగా తగ్గదు. సో ఈ సమస్య అంటే ఈ సమస్య వల్ల, అంటే స్మోకింగ్ వల్ల ఈ సమస్య రాదు, కానీ స్మోకింగ్ ఉండడం వల్ల ఈ సమస్య అనేది తొందరగా తగ్గదు. మళ్ళీ వ్యాధి అనేది తిరగబడుతూ ఉంటుంది. ఇది దీని తాలూకు ముఖ్యమైనటువంటి కారణాలు. ఇక కొన్ని సజెషన్స్ కనుక చూసుకున్నట్లయితే, ఈ సమస్య ఉన్నప్పుడు మాత్రం అవకాశం ఉన్నంత వరకు 100% శృంగారానికి ఫుల్ స్టాప్ పెట్టండి. సో శృంగారంలో దీని తాలూకు సమస్య అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో శృంగారం చేయొద్దు. ఇది కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత తప్పదు అనుకుంటే విత్ కండోమే శృంగారం చేయాలి. చాలామంది ఏంటంటే కండోము వాడమంటే ఎంజాయ్ లేదు అన్నట్టు మాట్లాడతారు, కానీ వాస్తవానికి మీ ఎంజాయ్మెంట్కి కండోమ్కి సంబంధం లేదు. అది చాలామందికి తెలియనటువంటి విషయం. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. ఇది కనుక మీరు ప్రాపర్ వేలో కండోమ్ కనుక యూజ్ చేయకుండా కనుక మీరు పార్టిసిపేషన్ చేసినట్లయితే అది మీ పార్ట్నర్కి సమస్య ఉన్నా మీకు వస్తుంది, మీకు సమస్య ఉన్నా మీ పార్ట్నర్కి అంటుకుంటుంది. సో ఈ విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే, ఈ నీటి పొక్కులు ఏవైతే ఉన్నాయో ఈ నీటి పొక్కులకి గోరు తగలడం, అంటే ఈ చేతి తాలూకు గోరు తగలడం అనేటివి జరగకూడదు. ఈ నీటి పొక్కులకి తగిలినటువంటి చెయ్యి శుభ్రపరచుకోకుండా కంటి గుడ్డికి తగలకూడదు. సో ఇలా కనుక జరిగినట్లయితే ఒక్కొక్కసారి మనం ఈ హెర్పిస్ 1 కూడా రిపీట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. వ్యాధి అంటే ఈ వ్యాధి ప్రారంభ అవస్థలోనే ఆ చోట కనుక మీరు ఐస్ ట్యూబ్స్ లాంటివి పెట్టారనుకోండి, సో ఈ సమస్య అన్నవి బాగా పెరగకుండా కాస్త అడ్డుకట్టేసిన వాళ్ళు అవుతారు. సో ఈ జెనిటల్ ఏరియాలోని మీరు వ్యాధి ప్రారంభంలో ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే, ఐస్ ట్యూబ్స్ ఉంటాయి కదా మనకి, ఐస్ మొక్కలు, ఐస్ పీసెస్ ఉంటాయి కదా మనకి డీప్ ఫ్రిడ్జ్లోని, అవి తీసుకొచ్చి కనుక మనం పెట్టుకున్నట్లయితే కాస్త, లేకపోతే చిన్న గుడ్లో పెట్టి ఇలాగ వచ్చినట్టుగా మనం చేసినట్లయితే ఈ సమస్య నుండి మీరు తొందరగా బయటపడగలుగుతారు. ఆ ఐస్ ట్యూబ్స్ పెట్టడం వల్ల ఆ ఏరియా మీకు నీటి పొక్కులు పగిలి నార్మల్గా ఉంటుంది తప్ప, కానీ అది రుణంగా మారదు. రుణంగా మారితే మళ్ళీ దానికి ట్రీట్మెంట్లు అవన్నీ కూడా బోల్డ్ అంత ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక దీనికి సంబంధించినటువంటి పరీక్షలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈఎస్ఆర్ టెస్ట్ చేయించాలి, టీపీహెచ్ఏ టెస్ట్ చేయించాలి, HSV1 and 2 IgG, HSV1 and 2 IgM టెస్ట్లు కూడా చేయించాలి, HIV1 and 2 టెస్టులు చేయించాలి. నెక్స్ట్ క్లామిడియా IgG టెస్ట్ కూడా చేయించాల్సి. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరీక్షలు. ఈ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఈ HSV2లో ఏంటంటే మనకి పాజిటివ్ వచ్చేస్తుంది, అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2లోని పాజిటివ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది మనకి ఎప్పుడైతే జనాంగాల ఏరియాలో నీటి పొక్కులా కనిపించినా మనం మోస్ట్లీ హెర్పిస్ వ్యాధిని మనం సస్పెక్ట్ చేయవచ్చు. ఇకపోతే దీనికి భారతీయ వైద్యులు ఉండేటువంటి ట్రీట్మెంట్లు కనుక చూసుకున్నట్లయితే దీనికి కాస్త దీర్ఘకాలిక చికిత్స అనేవి అవసరం అవుతాయి. ఇమ్యూనిటీని పెంచడం, పిత్తదోష అంటే శరీరంలో ఒక స్థాయికి మించినటువంటి వేడిని సమస్థితికి తీసుకురావటం, కొన్ని యాంటీవైరల్ సంబంధించినటువంటి చికిత్సలు తీసుకోవటం, రుణరోపణ చికిత్సలు,
పరిసేక చికిత్సలు, శోధన చికిత్సల్లో ముఖ్యంగా రక్తమోక్షణము, విరేచనము, వమనం వంటి సా చి శోధన చికిత్సలు తీసుకోవటం, ఇటువంటి చికిత్సలతో ఈ సమస్యను మనం చాలా సక్సెస్ఫుల్గా అడ్డుకట్టడానికి వేయగలం. ఇది దీనికి సంబంధించినటువంటి జెనిటల్ హెర్పిస్కి సంబంధించినటువంటి వివరాలు. ఇది ఒకవేళ ఎవరికైనా వచ్చినా సరే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్యులను కనుక మీరు సంప్రదించినట్లయితే ఈ సమస్యను మీరు చాలా తొందరగా బయటపడగలుగుతారు. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.